హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో సింప్లిఫికేషన్కి సంబంధించినటువంటి ఫోర్త్ మోడల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ప్రీవియస్ 3 వీడియోస్ చూడలేదో అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మీకు టాపిక్ వైజ్గా మోడల్ వైజ్గా సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి. Now coming to the 12th question, what is the value of minus 20 whole cube plus 13 whole cube plus 7 whole cube? ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారనుకోండి, -20 అండ్ 13 అండ్ 7కి మనం ఇది డైరెక్ట్ ఇలా క్యూబ్లు కనుక్కొని చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటి అంటే మనకు తెలుసు -20 ప్లస్ 13 ప్లస్ 7 ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 0 అవుతుంది. సో మనకు జనరల్గా ఒక ఫార్ములా ఉంటుంది, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 0. 9th క్లాస్ మ్యాథ్స్లో ఉంటుందండి. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 0, దెన్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 3abc అవుతుంది. సో డైరెక్ట్గా మనం -20 హోల్ క్యూబ్ ప్లస్ 13 హోల్ క్యూబ్ ప్లస్ 17 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు వాట్ వీ కెన్ రైట్? 3 ఇంటూ -20 ఇంటూ 13 ఇంటూ 17. సో సారీ 7, దిస్ ఈస్ నాట్ 17. ఓకే, సో ఇంటూ 7 చేస్తే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేస్తే మనకు వాల్యూ వచ్చేసింది. మీరు హోల్ క్యూబ్లో కనుక్కొని యాడ్ చేయడం కంటే కూడా డైరెక్ట్ మల్టిప్లై చేస్తే 3abc వాల్యూ మనకు a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మోడల్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ నా కమింగ్ టు ద 13th క్వశ్చన్, 15 క్యూబ్ ప్లస్ 20 క్యూబ్ ప్లస్ 25 క్యూబ్ మైనస్ 22,500 by 15 square plus 20 square plus 25 square minus 300 minus 500 minus 375. సో ఇది కూడా చూసినట్లయితే ఇది ఎలా ఉంది అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ మైనస్ 3abc బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ ab, ఓకే, మైనస్ బీసీ మైనస్ సిఏ. సో జనరల్గా మనకు తెలుసు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcని ఏమని రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ అని రాసుకోవచ్చు. బై అగైన్ సేమ్ థింగ్ రిపీట్ అయింది కదండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ వాట్ విల్ గెట్ ఆన్సర్? ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇది క్వశ్చన్ చూడడానికి ఇంత పెద్దగా ఇలా అనిపిస్తుంది, కాకపోతే మనకి ఐడెంటిటీ ఈ లాజిక్ తెలిసిందనుకోండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి? 15 ప్లస్ 20 ప్లస్ 25. సో ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? 30 40 60. సో ఆన్సర్ ఈజ్ 60. సో ఇలా లాజికల్గా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక మోడల్. ఓకే, నా కమింగ్ టు ద అనదర్ క్వశ్చన్, 14th వన్. సో 14th వన్లో ఒకసారి చూడండి. ద ఎక్స్ప్రెషన్ 3.7 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3.7 స్క్వేర్ ఇంటూ 0.7 ప్లస్ 3 into 3.7 into 0.2 whole square 0.7 whole square minus 0.7 whole cube. ఓకే, సో ఇది ఒకసారి చూస్తే మనకు జనరల్గా ఇది ఎలా ఉంది చూడగానే మనకు ఒక ఐడియా రావాలి. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అంటే నథింగ్ బట్ a మైనస్ బి హోల్ క్యూబ్ అండి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 3.7 మైనస్ 0.7, బి ప్లేస్లో 0.7 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది? 3 క్యూబ్ నథింగ్ బట్ 27. సో దిస్ టోటల్ హోల్ వాల్యూ ఆన్సర్ ఈస్ 27. ఇలా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ నా కమింగ్ టు ద 15th ప్రాబ్లం. సో ఇక్కడ 15th ప్రాబ్లంలో మళ్ళీ ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చేసినటువంటి దానిలాగా ఉంది, ఒకసారి చూడండి. సో సాల్వ్ ద ఫాలోయింగ్ బాడ్మాస్ రూల్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ థర్డ్ వీడియోలో బాడ్మాస్ రూల్ పైన వచ్చే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఉంది. సో దాన్ని బట్టి ఇది ఒకసారి మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.